ఇస్తారు. ఇది ప్రేమికుల మంత్ కాబట్టి డెఫినెట్‌గా ప్రేమ పొందుతారు మీరు. అండ్ ఇప్పుడు ప్రొడ్యూసర్ రామ్మోహన్ రావు గారు రామ్మోహన్ రెడ్డి ఓకే. నాకు ఓకే. రాలేదా వారు? రండి రామ్మోహన్. నేను ఇంకా రాలేదా వారు అంటున్నాను. బాగుంది ఇదేదో. ప్లీజ్ మాట్లాడాల్సిందిగా రామ్మోహన్ గారిని ఫస్ట్ భవానీ గారినే మాట్లాడాలంటున్నారు. రండి. విచ్చేసిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. అండ్ నిఖిల్ గారు థ్యాంక్ యూ సో మచ్. సో ఆయన అడగగానే వెంటనే ఒప్పుకొని నేను చేస్తానండి, నేను వస్తానండి అని వెంటనే అండి, అంటే చూస్తాను టైం ఇట్లాంటివి ఏం లేవండి, వెంటనే వస్తానని వచ్చారు. థ్యాంక్ యూ నిఖిల్ గారు వన్స్ అగైన్. సో నేను అసలు ఈ సినిమా ఇక్కడ ఉంది అంటే ముందు అసలు కాస్లా క్రియేటివ్ వర్క్స్ ఏంటనేది మీకు తెలియాలండి. మేము 2017లో నేను యాడ్ ఏజెన్సీ స్టార్ట్ చేశాను, కాస్లా క్రియేటివ్ వర్క్స్ అని. ఇక్కడంతా చూశాను, యాడ్స్ ఎక్కడ ఇవ్వలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మలేదు ఎవరు. దాని తర్వాత వైజాగ్లో వెళ్ళేసి స్వాతి ప్రమోటర్స్ రమేష్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ఆయన అడిగాను, సార్ ఒక యాడ్ ఇవ్వండి. ఇంతకుముందు ఏం చేశారు? ఏం చేయలేదు సార్. ఓకే నేను ఇస్తానండి అని ఆయన ఇచ్చారు. సో ఫస్ట్ మాకు యాడ్ ఏజెన్సీలో ఫస్ట్ యాడ్ స్వాతి ప్రమోటర్స్ వాళ్ళు ఇచ్చిన దాంతో మేము యాడ్ ఏజెన్సీ స్టార్ట్ చేసామండి. దాని తర్వాత నెంబర్ ఆఫ్ యాడ్స్ చేసాం అండ్ నెంబర్ ఆఫ్ టెక్నీషియన్స్తో, నెంబర్ ఆఫ్ యాక్టర్స్తో పనిచేసాం. ఇంకా దాని తర్వాత ఇంకా వెళ్తూ ఇది కాదు కదా మంది. సో దీనికంటే ముందు మేము యాడ్ ఏజెన్సీ స్టార్ట్ చేసింది తిరు అండ్ నేను అండి. అక్కడ నుంచి మా జర్నీ. నెక్స్ట్ ఇంకా సో సినిమా ఎలాగా మన దగ్గర ఉన్న బడ్జెట్తో చేయాలంటే చిన్న బడ్జెట్లో చేసి మళ్ళీ మధ్యలో కష్టాలు పడి మళ్ళీ కష్టం అని చెప్పేసి అలా ముందుకు వస్తూ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది అండ్ ప్రశాంత్ గారిని కూడా. సో వాళ్ళని సార్ ఇట్లా అనుకుంటున్నాం అంటే ఆయన కూడా ఆలోచించకుండా సరే చేద్దామండి అని చెప్పేసి మేము అక్కడ నుంచి జర్నీ స్టార్ట్ చేసామండి ఈ మూవీది. అలా వస్తూ సినిమా అయిపోయింది. ఇంకా సినిమా చేయడం అంత ఒక ఎత్తు అయితే రిలీజ్ చాలా పెద్ద ఇదండి. దాని తర్వాత మేము కలవడం జరిగింది వంశీ నందిపాటి గారండి. ఆయన్ని మేము అడిగేసి సరే ఇలా ఉంది సినిమా అని అనగానే ఆయన చూసి ఓకేనండి నేను చేస్తానని. సో ఇంత ఈజీగా రాలేదండి. ఈరోజు మేము ఇక్కడ మీ ముందు ఉన్నామంటే అంత ఈజీగా జర్నీ అయితే సాగలేదు. సో ప్రతి వాళ్ళ సపోర్ట్ మాకుంది స్టార్టింగ్ నుంచి. సో ఇంకా విషయానికి వస్తే అభినవ్ గారు మీలో నిజంగానే చాలా షేడ్స్ చూపించారండి మాకు. తీరు ఉండేసి నాకు స్టోరీ చెప్పినప్పుడు ఒకరే ఎవరనుకుంటున్నారు హీరో, ఆప్షన్స్ ఏంటి? ఆప్షన్స్ ఏం లేవండి. అభినవ్ గోమటం అనుకుంటా. ఆయన చేయగలడా ఈ సినిమా? లేదండి, ఇంకో ఆప్షన్ ఏమన్నా చూడండి. అవునండి మేము అలాగే లేదండి ఆయనతో అవ్వదు, లేదండి ఈయనతోనే అవుతుంది. సో మారని వ్యక్తి అంటే ఫస్ట్ నుంచి అభినవ్ గోమటం గారండి. మా సినిమాలో ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న క్యారెక్టర్. దాని తర్వాతే సినిమా ఒక్కొక్కరిని వెతుక్కుంటూ వచ్చిన క్యారెక్టర్సే వీళ్ళండి. వీళ్ళంతా కూడా వచ్చింది అలాగే. సో సినిమా బాగా వచ్చిందండి. ఒక ఫ్యామిలీతో కూర్చొని చూడగలిగే సినిమా ఇది. చాలా నీట్ మూవీ. సో చూడండి, సపోర్ట్ చేయండి. ఎలా అయితే వీళ్ళందరూ మాకు అడుగడుగున ముందుకు రావడానికి ఎంతైతే మాకు ఇది చేశారో మీరు కూడా అలాగే ఒక సినిమా చూసేసేయండి. ఒక టికెట్ తీసేసుకొని థియేటర్స్కి 23rd Feb వస్తుందండి. సో అందరూ చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ భవానీ గారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఇప్పుడు డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారిని మాట్లాడొచ్చు.